ఆ మంత్రాలు చెప్పిన తర్వాత అప్పుడు ఈ శరీరం మీద భ్రాంతి పోయి విరిగిపోయి ఆ వ్యానము పక్కకి వెళ్ళిపోతుంది. శిథిలమైపోయినటువంటి భవనం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టడం ఎలా ఉంటుందో, వ్యానమన్న వాయువు ప్రాణం పోయాక దీన్ని పట్టుకోవడం కూడా అలాగే ఉంటుంది. వ్యానమయి శరీరాభిమాన దేవతగా పట్టుకుని ఉంటాడు. ఉదానము, పిల్లికి పిల్లి పుట్టాలి, పందికి పంది పుట్టాలి, కుక్కకి కుక్క పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి. తనకి ఒక కొడుకో కూతురో పుడితే తప్ప తాను పితృరుణం నుంచి విముక్తుడు కాడు. పితృరుణం నుంచి విముక్తుడు కావడం కోసమని తనలాంటి శరీరము ఇంకొకటి తన భార్య గర్భము నుండి బయటికి రావడానికి వీలుగా, తనలో ఉన్న తేజస్సు కదిలి వెళ్ళడానికి వీలుగా శరీరములో ఉన్న కొన్ని అవయవములు ప్రత్యుత్పత్తి కొరకు ఒక మార్పు చెందేటట్టుగా వాయువు లోపలికి వెళ్ళి నిలబడితే, ఆ వాయువు యొక్క అనుగ్రహం చేత శరీరములో ఉన్న తేజస్సు కదిలి భార్య యందు ప్రవేశించడానికి ఆనుకూల్యత కలిగేటట్టు మార్పు చెందేట్టు చేసేవాడి పేరు ఉదారవాయువు. ఆయన అనుగ్రహం చేత బిడ్డ కలుగుతున్నాడు. సమానము, రాత్రి భోజనం చేసి పడుకుంటే వెంట్రుకలు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి, 2 చేతులు సమానంగా పెరగాలి, 2 కాళ్ళు సమానంగా పెరగాలి. అలా చేసేటట్టుగా ఉన్నవాడు సమానము. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ. నాగవాయువు అంటే కడుపు కోసం తిన్నవాడొకడు, శరీరము నిలబెట్టుకుని మంచి పనులు చేయడానికి తిన్నవాడు ఒకడు. ఇంద్రియానికి వశుడై నాలుక రుచి కొరకు తినేశాడు అనుకోండి, ఇది ఇంకా నేను పట్టనురా, దీనికోసం తినేస్తున్నాం, ఇది నిండిపోయింది, 3వ వంతు నీటితో 3వ వంతు గాలితో ఉండాలి, నీరు గాలి కూడా పట్టనంతగా పూర్తయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసింది, ఇంకా పడేస్తున్నావు, 4 కోసం ఇక పడయ్యవద్దు అని చెప్తాడు. ఆ చెప్పినటువంటి వాయువు త్రేణుపు రూపంలో వస్తాడు, నాగవాయువు. కూర్మవాయువు అని మీరు ఈశ్వరుని యందు ఎంత సాధన చేస్తే అంత గొప్పగా కాంతి వలయం ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఆ ఆరా అంటారు. ఆ కాంతి, ఆ తేజస్సు పెరుగుతుంది. ఆ తేజస్సు నిర్గమిస్తుంది. శరీరం వెళ్ళిపోయే ముందు ఆ కాంతి వెళ్ళిపోతుంది. ప్రేతకళ వచ్చిందండి అంటారు. అది కూర్మము, ఆ కాంతి. కృకరము అని ఒక వాయువు. ఈ శరీరంలో పదార్థం అంతా అయిపోయింది, ఉన్న శక్తిని వాడేస్తున్నావు. పెట్రోల్ రిజర్వ్లో పడితే తిప్పి పెట్రోల్ బంక్కి వెళ్ళేటట్టుగా మనం పెట్టాం, దానికి ముందు ఈశ్వరుడు పెట్టాడు. నిలవ ఉన్న శక్తిని వాడుతున్నావు, కొత్తగా మళ్ళీ శక్తి నిలవ చెయ్యాలి, పదార్థం లోపల వెయ్యి అని ఆకలి మంట పుట్టించి చెప్తాడు కృకరవాయువు. ధనంజయము, మనుష్యులనైతే అంత్యేష్టి సంస్కారం చేస్తారు తీసుకెళ్లి రుద్రభూమిలో. మిగిలిన ప్రాణులకు, ఓ కుక్క చచ్చిపోయింది, ఎవరు పట్టుకెడతారు దాన్ని శ్మశానానికి? తాడు కట్టి లాగి వీధిలో పారేస్తారు. పారేస్తే ఆ శరీరము బాగా ఉబ్బిపోయి పగిలిపోయేటట్టు చేసి పిండాండములో ఉన్న పంచభూతములు బ్రహ్మాండంలో కలిసిపోయేటట్టు చేస్తుంది. దానికి ధనంజయము అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్. దేవదత్తము, నిద్రపోకుండా తిరుగుతుంటే నీ ఇంద్రియములు బడలిపోయాయి, నిద్రపో నిద్రపో అని నిద్రపోమ్మని సంకేతిస్తాడు ఆవలింత రూపంలో. ఇప్పుడు చెప్పండి, ఎవరితో మీకు అనుబంధం ఎక్కువ ఉంది? ఆయనే వ్యాపారాలన్నీ చక్కబెడుతున్నవాడు, అసలు ఇది నిలబెడుతున్నవాడు ఆయన, దీని గౌరవాన్ని చూస్తున్నవాడు ఆయన. నేను చెప్పాను సరే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తముల రూపంలో ఉన్నాడు అన్నాను. అలా ఉన్నాడన్నవాడు ఉండి మీకు చేస్తున్న ప్రయోజనాన్ని మీరు చూస్తున్నారు. ఇన్ని ప్రయోజనాలు వాడి వల్ల అనుభవిస్తున్నప్పుడు వాడిని చూడాలని మీకు అనిపించట్లేదా? వాడిని ఒకసారి చూద్దామని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ఆర్తితో వెళ్ళవలసింది దేవాలయానికి. అప్పుడు మీరు చెప్పులతో లోపలికి ఎలా వెళతారు? మీ ఇష్టం వచ్చిన వస్త్రధారణతో మీరు ఎలా ప్రవేశిస్తారు లోపలికి? దానికి ఒక నియమం ఉంది. ఎక్కడో గొప్ప కళాశాలలో ఎంఎస్ చదువుకుని అవలీలగా గుండెని కూడా కోసేయగలిగినటువంటి ఒక సర్జన్ ఒక గోరు చుట్టు కొయ్యడానికి వెళ్లే ముందు గ్రీన్ సూట్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి వెడుతున్నాడు. ప్యాంటు షర్ట్ వేసుకుంటే చేయలేడా? మరి సూట్ ఎందుకు వేసుకుంటున్నాడు? పోలీసులు యూనిఫామ్ ఎందుకు వేసుకుంటున్నారు? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలో ఇంత చిన్నవాటికే డ్రెస్ కోడ్ ఉందా? ఒక లాయర్ నల్ల కోట్ వేసుకోవాలంటున్నావా? ఒక టీటీఈ తెల్ల బట్టలు వేసుకొని నల్ల కోట్ వేసుకోవాలంటున్నావా?
ఇన్ని బ్రహ్మాండములను సృష్టించిన ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు కూడా వస్త్రధారణలో ఒక నియమం ఉంది అని వేదం చెప్తే నీకు అక్కర్లేదా? నువ్వు మొనగాడివా కాదనడానికి? ఏమి వీటికన్నిటికీ పనికొచ్చిందా? ఈశ్వరుడి విషయంలో పనికిరాదా ఆచారం? అది మూఢాచారమా? ఎవడు చెప్పింది? గౌరవం లేక చెప్పేవాడి మాట అలా ఉంటుంది, అనుబంధం ఉన్నవాడు చెప్పే మాట ఇంకోలా ఉంటుంది. వేదాన్ని గౌరవిస్తాడు, పటలపన్నాన్ని గౌరవిస్తాడు, వస్త్రాన్ని అలా ధరించి దేవాలయంలో కడతాడు. కాబట్టి నీకు ఆ అనుబంధం అంటూ ఉంటే బుద్ధి నిశ్చయం చేస్తే నాకు ఆయనతో అనుబంధం లేకపోతాయట. ఎవడు చెప్పాడరా నీకు? నీతో అనుబంధం ఆయన ఉండడం వల్ల వచ్చిందిరా అంటారు. కొడుకు ఎన్ననగారండి దేవుడు 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 అంటే, దేవుడు దేవుడు ఏమిటిరా? ఆయన ఉండబట్టి నువ్వు నాకు కొడుకువి, నీకు నేను తండ్రిని. అసలు మీ అమ్మైనా, నువ్వైనా, ఈ ఇల్లైనా, నేనైనా, ఈ శరీరమైనా ఆయనతో ఉన్న సంబంధం వల్ల వచ్చినవి. ఆయనతో సంబంధము తెగిన నాడు ఇవేవీ లేదు. కాబట్టి నా మొదటి సంబంధం ఆయనతో, తర్వాత మీ అందరితో. ఆయనతో లేనిది మీతో లేదు. కాబట్టి ఆయన జోలికి రాకు అని చెప్పగలగాలి. అది నిశ్చయాత్మకము, బుద్ధి నిశ్చయం చేసి ఉంది. అది వెన్న పైకి తేలడం అంటే. అది కృష్ణుడు తింటాడు అన్న మాటకు అర్థం అది. ఇప్పుడు మళ్ళీ ఆ వెన్న, దశమస్కందం ఇవన్నీ ఎక్కడ చెప్పడం అవుతుంది ఉన్న సమయంలో? ఏదో మొదలు పెడతాను, 3 శ్లోకాలు చెప్పేద్దాం అనుకుంటున్నాను, ఒక్క పాదం అవ్వదు, వచ్చిన పెద్ద గొడవ. కాబట్టి మనసును ఒకదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తే నిలబడదు. ఎందుకంటే దానికి నిశ్చయం లేదు, అనుబంధం లేదు. ఎందుకు వెళ్ళావో నీకు తెలియదు. ఎందుకు వెళ్ళావో తెలియనప్పుడు బతుకు ఒకలా ఉంటుంది, ఎందుకు వెళ్ళావో తెలిసిన నాడు ఒకలా ఉంటుంది. అందుకే మనకి సనాతన ధర్మంలో వెళ్ళేటప్పుడే శాస్త్రములు అద్భుతమైన మాట చెప్తాయి. వాడిని చూడాలన్న తహతహ కలిగి నువ్వు వెళ్ళాలి. అనుబంధం తెలిసింది కాబట్టి వెళ్ళాలి. మా అమ్మని చూడాలని నాకు తహతహ కలిగినట్టు. పరమేశ్వరుణ్ణి చూడాలన్న తహతహ నాకెందుకు కలగాలి అంటే ఒక్క కారణానికే కలగాలి. ఇందాక నాకేదో ఆ పూలదండ వేశారు, అందులో లిల్లీ పువ్వు. ఆ లిల్లీ పువ్వుని అంత సౌకుమార్యంగా, అంత తెల్లగా ఆకుపచ్చ కాడ మీద నిర్మించి, ఇంతంత రేకులు పెట్టి, దానిలో కన్నం పెట్టి, కన్నంలో ఆకుపచ్చ గొంగళీ పురుగుని పెట్టి, గొంగళీ పురుగు ఉండగా సువాసనలు వచ్చేటట్టు చేసి, ఆ గొంగళీ పురుగు పూలదండ ఇక్కడ పెడితే అది వచ్చి నా తొడ మీద ఎక్కి పాకుతుంటే, ఈశ్వరుడు దాన్ని అంత భద్రంగా ఒక పువ్వులో పెట్టేట్టే పెడితే దాన్ని ఇలా తీసి చంపేయడానికి నేనేవన్నని, దాన్ని మర్యాదగా తీసుకెళ్ళి ఎక్కడో విడిచిపెట్టేయండి, వెళ్ళిపోతుంది అంటే, నీకు తెల్ల పువ్వుని సృష్టించిన వాడు తెల్ల పువ్వులో ఒక ఆకుపచ్చ గొంగళి, దానికి 6 జతల కాళ్ళు, దానికో చిన్ని నోరు, దానికో భయం. ఏమిటి వీడు గట్టిగా మాట్లాడుతున్నాడు, ఇప్పటి వరకు హాయిగా సువాసనలో పడుకున్నాను, ఏమిటి ఇంత పెద్ద ఈ ఆకారం ఏమిటి, పంచి ఏమిటి, దీనికి ఓ పచ్చ అంచి ఏమిటి అనేది హడిలిపోతూ దక్షిణామూర్తి తొడెక్కినట్టు నా తొడెక్కడం ఏమిటి, ఎక్కితే నేను దాన్ని తీయడం ఏమిటి. ఈశ్వరుడు ఏమి మహాశిల్పి, నిజంగా ఎన్ని నిర్మాణం చేశాడు. ఒక్క బంతి పువ్వు మీద అన్ని రేకులు గుచ్చాడా, ఒక్క రేఖ ఊడిపోకుండా తొడిమె మీద ఇన్నిటిని నిలబెట్టి అందులోకి సువాసనలు గుప్పించాడా. ఏమి పరమేశ్వర తత్వం. ఒక టెంక చుట్టూ రసాన్నంతటినీ పెట్టి, పైన పచ్చటి తొక్క పెట్టి, ఇలా గుచ్చితే, ఇలా నొక్కితే అందులోంచి వచ్చినటువంటి ఆ రసాన్ని తాగితే మామిడి పండు యందు అంత రుచిని నిక్షేపించాడా. ఇక్కడ వేప చెట్టు, ఇక్కడ మామిడి చెట్టు ఉంటే దీనికి పండింది చేదుగా ఉంటే దానికి పండింది తియ్యగా ఉండేటట్టుగా నిర్ణయం చేశాడా. దానికి ఏం తెలుసని మనం అనుకుంటాం, కానీ వేసవికాలం వచ్చేటప్పటికి, వసంత ఋతువు వచ్చేటప్పటికి కోయిల పాట పాడుతుందా, వసంత ఋతువు వచ్చేటప్పటికి మామిడి చెట్టు పువ్వు పూస్తోందా, అడిగాడా అడగలేదా అని లేకుండా పిందెలు వేసి కాయలు కాస్తోందా. మళ్ళీ గ్రీష్మ ఋతువో ఇంకొక ఋతువో వచ్చిన తరువాత ఏది పువ్వు పుయ్యి అని మీకున్న ఐశ్వర్యం అంతా తీసుకెళ్ళి కోట్లు దాని మొదట్లో పోయింది, ఓ పువ్వు పుయ్యదు. ఎవడి శాసనానికి ఇలా గరుస్తోంది? ఎవడా శాసకర్త? ఎవడు నిలబెడుతున్నాడు? ఎవడు భూమిని తిప్పుతున్నాడు? ఎవడు సూర్యోదయం చేయిస్తున్నాడు? ఎవడు చంద్రబింబంలో కళలు పెంచుతున్నాడు? ఎవడు ఆ మబ్బుల్లో చంద్రుడు వెడుతున్నప్పుడు అంత రంజకత్వంతో అంత చల్లగా లోకానికంతటికీ మామే ఆయన. అమ్మకి మేనమామే, బిడ్డకి మేనమామే, అందరికీ చందమామే చేసి అమృతం కురిపిస్తాడా. పగటి పూటంత తాపం, రాత్రంతా చల్లతనమా.